సో పద్మాలయ సంస్థ ప్రొడక్షన్కి దూరంగా ఉండటానికి ఇది ఒక రీజన్ అనుకోవాలా ఎలా? ఒక రీజన్ అంటే పద్మాలయ మొట్టమొదటి చెప్పినట్టు కృష్ణ గారి ఎదుగుదల కోసం పెట్టింది. తర్వాత కమర్షియల్ అయిపోయాము, నెంబర్ ఆఫ్ పిక్చర్లు తీసాం. నెక్స్ట్ జనరేషన్ టేకప్ చేయాలి. మహేష్ బాబు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని టేకప్ చేస్తే సినిమాలు తీయాలన్నా, డైరెక్ట్ చేయాలన్నా, ప్రొడ్యూస్ చేయాలన్నా, లేకపోతే స్టూడియో యాక్టివేట్ చేయాలన్నా ఆ జనరేషన్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ థర్డ్ జనరేషన్లో మీ పద్మాలయ ఆ కాంపౌండ్లో ఆ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు లేరా? ఇప్పుడు జయకృష్ణ వచ్చాడు, రమేష్ బాబు కొడుకు. అవును, మొన్న స్టార్ట్ అయింది ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. శ్రీనివాస మంగాపురం దత్ గారు చేస్తున్నాడు, అజయ్ భూపతి డైరెక్షన్లో. మంచి సినిమా అది. ఏంటి సార్ జయకృష్ణ మీద మీకున్న హోప్ ఏంటి? మళ్ళీ కృష్ణ గారిని వెల్ ట్రైన్డ్, అమెరికాలో 3 years చదువుకొని వచ్చాడు. నాట్ ఓన్లీ యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ అన్ని కోర్సులు చదివాడు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఒక 25-30 years అనదర్ గుడ్ హీరో ఫర్ ది ఇండస్ట్రీ. బాగా చేస్తున్నాడు. సో మీరు కూడా ప్రొడక్షన్ చేసే ఇది ఉందా తనతో? దాంట్లోనా? తను హీరోగా పద్మాలయలో కూడా మళ్ళీ సినిమాలు చేసే ఛాన్స్ అయితే చేస్తాం, అతనే చేసుకోవచ్చు. నేను మోరల్ సపోర్ట్ ఇవ్వగలను, కానీ మోరల్ ఫైనాన్షియల్ బిజినెస్ అది వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే నేను ప్రొడక్షన్ చేసే రోజుల్లో ఫస్ట్ మ్యాన్ టు రైజ్, లాస్ట్ మ్యాన్ టు స్లీప్. అంటే మార్నింగ్ 5 గంటల నుంచి రాత్రి 11 అయిన కంట్రోల్ ఉండకుండా సినిమా తీయకూడదు. యూ షుడ్ నో వాట్ ఈస్ ద సబ్జెక్ట్, యూ షుడ్ నో వాట్ ఈస్ ది ప్లానింగ్, ఏ సీన్లు ఎక్కడ తీస్తున్నావు, ఎన్ని రోజులు చేస్తాం, ఎప్పటికి కంప్లీట్ అవుద్ది, రిలీజ్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ పెట్టుకొని మొదలెట్టాలి సినిమా మొదలెట్టాలి. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా సార్ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో? చేయను కూడా చేయొచ్చు. ఇప్పుడు అనిల్ రావు కూడా ఉన్నాడు, ఎక్కడో నూటికో కోటికో సార్. జూన్లో మొదలెట్టి నేను సంక్రాంతి రిలీజ్ చేస్తాను చేశాను. మధ్యలో స్ట్రైక్ వచ్చినా కూడా తట్టుకొని వాళ్ళు చేయగలిగారు. అది డైరెక్టర్ చేతిలో ఉంది, ప్రొడ్యూసర్ చేతిలో లేదా అన్నాం అనుకో. ప్రొడ్యూసర్ చెప్పి చేయించుకునే స్టేజ్లో లేరు. ప్రొడ్యూసర్లు చేయాలనుకుంటే మరి అతనికి అనుకూలమైన టెక్నీషియన్స్ పెట్టుకోవాలి, అనుకూలమైన ఆర్టిస్ట్ పెట్టుకోవాలి, తీయాలి. తన కథ మీద తనకు నమ్మకం ఉంటే.